నమస్కారం ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కరూర్ తొక్కిసలాట కేసులో కీలక మలుపు, సిబిఐ విచారణకు సుప్రీం ఆదేశం. రికార్డు సృష్టించిన బంగారం ధర, తులం పసిడి 1,25,000 మార్కును దాటిన వైనం. చేబెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లక్ష్మారెడ్డి. అమరావతిలో సిఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం, భూములిచ్చిన రైతులతో కలిసి ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీతో పాటు బీజేపీ, తమిళనాడు నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అక్టోబర్ 10న ఈ పిటిషన్లపై వాదనలు ముగియగా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తమిళనాడు పోలీసుల ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగే అవకాశం లేదని టీవీకే పార్టీ తన పిటిషన్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం రాష్ట్ర పోలీసు అధికారులతోనే హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడాన్ని పిటిషన్లో తప్పుపట్టింది. ఈ దుర్ఘటన వెనుక ఏదైనా కుట్రకోణం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఘటన అనంతరం విజయ్, ఆయన పార్టీ నేతలు పశ్చాత్తాపం చూపలేదని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా టీవీకే తన పిటిషన్లో ప్రస్తావించింది. కాగా సెప్టెంబర్ 20 జరిగిన ఈ సభకు 10,000 మంది వస్తారని అంచనా వేయగా ఊహించిన దానికంటే 3 రెట్లు అధికంగా దాదాపు 27,000 మంది హాజరయ్యారని పోలీసులు గతంలో తెలిపారు. నటుడు విజయ్ సభా ప్రాంగణానికి 7 గంటలు ఆలస్యంగా చేరుకోవడమే ఈ విషాదానికి ఒక కారణమని వారు పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు పూర్తిగా సిబిఐ చేతులకు వెళ్లింది. கரூர்ல விமான நிலையம் வந்தா போறீங்களா சார்? போயிடுங்க. அதான் கேட்டேன், அப்பவே கேட்டேன், போயிடுங்க. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க. బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తూ సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,25,000 రూపాయల మైలురాయిని దాటి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గత 10 రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం కూడా అదే జోరును కొనసాగించింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెట్టడం మార్కెట్లో కలకలం రేపుతోంది. బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 రూపాయలు పెరిగి తుది ధర 1,25,400కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల పసిడిపై 300 రూపాయలు పెరగడంతో దాని ధర 1,14,950గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా 5,000 పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో దాని ధర 1,95,000కు చేరింది. పండుగలు, శుభకార్యాలతో సంబంధం లేకుండా ధరలు వరుసగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరలను బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల వేళ ఆర్జేడీ పార్టీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు బిగ్ షాక్ తగిలింది.
ఐఆర్సీటీ కేసులో లాలూ కుటుంబంపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పూరి, రాంచీ హోటల్స్ కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఇదంతా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని పేర్కొంది. 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. బీహార్లో 2 దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఆర్జేడీకి పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కొండా లక్ష్మారెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం 5:30 తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొండా లక్ష్మారెడ్డికి రాజకీయాల్లో గొప్ప నేపథ్యం ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డికి స్వయాన మనవడం. తన తాత ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఏపీసీసీ ప్రతినిధిగా, గ్రీవెన్స్ సెల్ చైర్మన్గా సేవలు అందించారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ క్రీడా మండలి చైర్మన్గా కూడా పనిచేశారు. 1999, 2014 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేశారు. రాజకీయాలతో పాటు జర్నలిజం రంగంపైన కొండా లక్ష్మారెడ్డికి ఎంతో ఆసక్తి ఉండేది. ఈ మక్కువతోనే ఆయన 1980లో ఎన్ఎస్ఎస్ పేరుతో ఒక స్థానిక వార్తా సంస్థను ప్రారంభించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించి జర్నలిజం వర్గాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, జర్నలిస్ట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని 4 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం ఇవాళ ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. రాజస్థాన్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి, జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లోని అంటా నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నర్ లాల్ మీనాపై 20 ఏళ్ల నాటి క్రిమినల్ కేసులో కోర్టు తీర్పు కారణంగా అనర్హత వేయబడింది. ఈ ఏడాది మే 23న స్పీకర్ వాసుదేవ్ దేవనాని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక్కడ అక్టోబర్ 21 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఒడిశాలోని నువాపడ బీజేడీ ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా, పంజాబ్లోని తర్న్ తారన్ ఆప్ ఎమ్మెల్యే కశ్మీర్ సింగ్ సోహాల్ మరణించడంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజేంద్ర ధోలాకియా సెప్టెంబర్ 8న చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ 2 రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 20, 21 తేదీల్లో మొదలవుతుంది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోని నాగ్రోటా, బుద్గామ్ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నికల షెడ్యూల్ను ఈసీఐ ప్రకటించింది. అన్ని నియోజకవర్గాల్లోనూ నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను అక్టోబర్ చివరి వారం నాటికి పూర్తి చేసి నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈసీఐ ప్రకటనతో ఈ 5 నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులు తిరిగి వేగం పుంజుకున్న నేపథ్యంలో తొలి ప్రభుత్వ భవనంగా రూపుదిద్దుకున్న సిఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చింది. ఈ రోజు ఉదయం 9:54 వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యాలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం భవనాన్ని కలితిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణ శైలి, ఇక్కడి సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాంగణంలో G+7 అంతస్తుల ప్రధాన భవనంతో పాటు మరో 4 ఫ్రీ ఇంజనీర్డ్ భవనాలను కూడా నిర్మించారు. ఇకపై సిఆర్డీఏ, ఏడీసీఎల్ కార్యాలయాలతో పాటు పురపాలక శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యకలాపాలు ఇక్కడి నుంచి కొనసాగనున్నాయి. దీనివల్ల పరిపాలనలో సమన్వయం పెరిగి పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు సీఎం చంద్రబాబు భూములిచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు. రాజధాని నిర్మాణానికి రైతులు చేసిన త్యాగం వెలకట్టలేందని ఈ సందర్భంగా ఆయన అన్నట్లు తెలుస్తోంది.
से तू उड़ जा अब तलाश में, परवाज़ देख परवाने की, आसमां भी सर उठाएगा। खौफ नहीं है सीने में, हर रास्ते को चीरेंगे, हम कामयाबी छीनेंगे। सब कुछ मिला पसीने से, मतलब बड़ा अब जीने में। क्यों? क्योंकि अपना टाइम आएगा, 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 अपना टाइम आएगा। కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ శ్రీవారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనం కోసం భక్తులు 29 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,872 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఉండగా అది నైరుతి బంగాళాఖాతం దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న మరో ఆవర్తనంతో కలిసిపోయిందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాలు, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద ప్రవాహం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులుగా కొనసాగుతోంది. దీంతో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 1,17,562 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,17,562 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దీంతో విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు.
డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 590 అడుగుల వద్ద ఉందని, దీంతో డ్యామ్ అధికారులు 8 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,17,562 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,17,562 క్యూసెక్కులుగా ఉందన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 590 అడుగుల వద్ద ఉందని, దీంతో డ్యామ్ అధికారులు 8 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,17,562 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,17,562 క్యూసెక్కులుగా ఉందన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల హడావుడి అధికారికంగా మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 13 నుంచి 21వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24వ తేదీన చివరి అడుగుగా నిర్ణయించారు. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. నవంబర్ 16 నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు ఆయన సూచనలు చేశారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం సువిధ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్ పత్రాలు నింపే అవకాశం కల్పించారు. అయితే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినప్పటికీ అభ్యర్థి తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి ముందు స్వయంగా హాజరై సంతకం చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయానికి వస్తే బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్లో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 22 నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబర్ 11 పోలింగ్ నిర్వహించి 14న కౌంటింగ్ చేస్తారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు రిటర్నింగ్ ఆఫీసర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,07,367 మంది పురుష ఓటర్లు కాగా 191,590 మంది మహిళా ఓటర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం లంక టానేలంక గ్రామం వద్ద గోదావరిలో పెను ప్రమాదంలో తుట్టులు తప్పింది. పొలం పనుల కోసం గోదావరి మధ్యలో ఉన్న లంక ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్న 10 మంది రైతుల పడవ దిగే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైతులు ఒడ్డుకు చేరి పడవ దిగుతుండగా ఒక్కసారిగా నది ఒడ్డు విరిగిపడి పడవపై కూలింది. విరిగిపడిన ఒడ్డుతో పాటు సీసీ రోడ్ కూడా పడవపై పడడంతో పడవ క్షణాల్లో గోదావరిలో మునిగిపోయింది. అయితే అప్రమత్తమైన పడవలోని 10 మంది రైతులు వెంటనే గోదావరిలోకి దూకి ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. రైతులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడడంతో లంకవాసులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కువ నువ్వు నా ఎక్కించావా ఇద్దరు ఎక్కండి అప్పుడు ఎక్కమంటే ఎక్కండి దాని మీద ఎక్కండి. కంగపడు చెట్లు చెట్లు అట్టుకుంటూ కర్రలతో ఏమన్నా కర్రలు అడిపోతున్నాయి చేతుల్లో కర్రలు రైతులు ఉంటే పర్లేదు కర్రలు రైతులు కదా ఇరిగిపోద్ది కింద
హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక తోడ్పాటు అందింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం 69 మంది లబ్ధిదారులకు మొత్తం 45 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి అయిన ఖర్చులో 70% వరకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద నిధులు మంజూరు చేసి ఎన్నో కుటుంబాలకు తోడ్పాటునిస్తుందని లబ్ధిదారులకు వివరించారు. తీసుకోవచ్చు ఫోటో తీసుకుపోతారా? రామంజనేయులు ఓకే నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలో నెలకొన్న భూ సమస్యలపై రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామంలో పర్యటించిన మంత్రి సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు తమ భూముల ఆన్లైన్ నమోదు కావడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. భూ సమస్యల విషయంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక రైతు భూమిని ఆన్లైన్ చేస్తానని 20 రోజులు తిప్పించుకుని 10,000 డిమాండ్ చేశారని రైతులు మంత్రికి తెలిపారు. ఒక్కొక్కడు ఎందుకు మళ్ళీ ఎందుకు మరి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఊరంతా కలిపి ఒక ₹1,00,000 లేదా 5 లక్షలు ఇవ్వాలంటే మాట్లాడి వాళ్ళు ఎంత ఎలక్షన్లు పెట్టి ఇప్పుడు పెడితే పెడతాం. రేపటి ఇంకా ఒక 4 రోజుల లోపల ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయంటే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. నువ్వు ఇంటింటికి తిరుగుతావో లేకపోతే బోర్డు పెడతావో లేదా టర్మ్ చేపిస్తావో ఆన్లైన్ చేయించుకోవాల్సిన వాళ్ళ అన్ని అప్లికేషన్లు దయచేసి విఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయగలరు. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత మీ బాధ్యత ఎంఆర్ఓ లాగిన్కి పంపించడం. పంపించిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చో, ఏమన్నా మా ఊరి ఆన్లైన్ ఉన్నాయి, ఒక రైతులు గొడవ చేస్తున్నారని చెప్పేసి చేయించుకో పని, లేకపోతే మా దృష్టికి తీసుకురా. అంతేగాని నువ్వు ఎక్కడో కూర్చుని తప్పించేదానికి కాదు. నువ్వు ఇక్కడ విఆర్ఓ అర్థమైందా? ఇంకేమన్నాయి విఆర్ఓ సమస్యలు? చెప్పారు కానీ అందరూ చేసుకుంటారు కానీ మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేళ్తున్నాను, మళ్ళీ నేను చెప్పిన ఇవన్నీ మామూలు అంటే మాత్రం నా సంగతి తెలియదు. అందరికీ అయ్యేటట్టు చేసుకుంటారు. మామూలు ఇవన్నీ ఎట్లా చెప్తారులే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అని చెప్పేసి కనుక ఇది దాటేసావా జాగ్రత్త. నువ్వు రేపు టర్మ్ కేపించు. ఆ నోషనల్ చూసావా, నీ లాగిన్లో 100 ఉన్నాయి, 200 ఉన్నాయి నోషన్. నీకు సంబంధం లేదు, నీకు అప్రూవ్ చేసే అధికారం లేదు. కానీ నీ దగ్గర నుంచి వెళ్తేనే నీ లాగిన్లో నుంచి ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ నుంచి సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి వెళ్తే జాయింట్ కలెక్టర్ క్లియర్ చేస్తుంది. జాయింట్ కలెక్టర్ దగ్గర క్లియర్ చేయించుకునే బాధ్యత నాది. ఆమె చేయాలి, జాయింట్ కలెక్టర్ చేయాలి. ఒకవేళ లేట్ అయితే నేను మాట్లాడుకుంటా అక్కడ. అంతేగా నువ్వేం పంపించుకోకుండా నేషనల్ టు రెగ్యులర్ చేయొద్దన్నారని నువ్వు ఏదో వీళ్ళందరికీ అమాయకులు చెప్తే కుదరదు. తర్వాత ఈ గొర్రెల దారి ఏదో చూసావా, నాకు 2-3 రోజుల్లో ఎవరైనా సరే అవతల పెద్దోడు కానీ చిన్నోడు కానీ దాన్ని దారి ఇచ్చిన తర్వాత నాతో మాట్లాడాలి. నువ్వు ఎంకరేజ్మెంట్ ఉంటే గొర్రెలకి దారి ఉండాలా అక్కర్లేదా? గొర్రెలు మేయాలా లేకపోతే ఎక్కడ తోలమంటావు? వరి పొలాలు తోలమంటావా? మరి దానికి దారి ఇబ్బంది పడుతుంటే నువ్వు అది ఇప్పించలేవా? ఏం చేస్తాను నువ్వు ఇక్కడ ఉండేది? అసలు ఇది పద్ధతి కాదు. ఇది పద్దాక వీళ్ళంతా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. మీరు ఎందుకు ఇంకా ఉండేది? మేమే ఉంటాం, మేము మీకంటే ఎక్కువ అందుబాటులో ఉంటాను నేను. ఎప్పుడు చేస్తావు ఇది కొంతమంది దారి? నీ పవర్ ఏంటి? నీ పవర్ ఏంటి అట్లా? అంటే భూములు కాపాడే పవర్ నీది కదా, అది కాదా? మరి ఏంటి ఆర్ఎన్ తీసుకొస్తాను లేకపోతే ఏం చేస్తాను? నీకేమన్నా లావాదేవీలు ఉన్నాయేంటి? ఆర్ఎన్ తీసుకొస్తాను ముందు నీ లెవెల్లో చేయకోకుండా.
ఒక 4 రోజుల్లో గొర్రెలు పైకి వెళ్ళే మార్గం లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. గ్యారంటీ కరెక్ట్గా చెప్పి తర్వాత భూమి లేదో ఈ చేయాలంటే కదా ఆన్లైన్లో ఎన్ని ఉంటాయి అసలు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని ఉన్నాయి అప్లికేషన్స్? ఎన్ని ఉన్నాయి? నలుగురికైనా ఆన్లైన్ కావాల్సింది? అందరికి ఆన్లైన్ అయిపోయినాయి. నీ లెవెల్లో రెడ్ మార్క్ కొడతావా లేకపోతే ఎంఆర్ఓకి ఆర్డీఓకి వెళ్తే రెడ్ మార్క్ వస్తుందా? మరి రిజెక్ట్ ఎవరు కొడుతున్నారు? నీ ఉద్దేశం రిజెక్ట్ అవ్వవు అంటే నువ్వే రిజెక్ట్ చేస్తున్నావా? మరి వీళ్ళంతా మా అన్ని రిజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఏంటి కారణం ఏంటి? మరి ఇక్కడంతా ఎందుకు అంటున్నారు మరి ఆన్లైన్ కాలేదని? ఎవరెవరు ఉన్నాయి? ఎవరో చెప్పండి, పేర్లు చెప్పండి. ఎవరెవరు వెళ్ళదు ఆన్లైన్ ఎవరెవరు ఉన్నాయి? పేరు రాసి ఢిల్లీ రాము సన్ ఆఫ్ సంజయరావు. సర్వే నెంబర్ ఎంత తెలుసా? 222/17. ఇతనికి ఆన్లైన్ ఎందుకు ఎక్కట్లేదు నాకు చెప్పాలి, రేపటికల్లా చెప్పాలి. నీకు తెలిసిపోతుందా ఆన్లైన్ ఎందుకు ఎక్కట్లేదు, ఎందుకు ఎక్కింది, ఎక్కే అవకాశం ఉందా లేదా చెప్పగలవా? మీరు రిటా ఇచ్చే నేను డీడీఆర్సీలో గట్టిగా మాట్లాడితే రేపు ముక్కలు పాడేసి మీ సబ్ కలెక్టర్ గారు అన్ని నెంబర్ ఇచ్చేస్తారా? మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా కలెక్టర్ ఆసుపత్రిలోని రికార్డులు, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, రోగుల వివరాలు మరియు వారికి అందిస్తున్న చికిత్సను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, సిబ్బంది సమయపాలన, పూర్తి హాజరును నిర్ధారించుకున్నారు. మందుల స్టాక్ రిజిస్టర్, ఆసుపత్రిలో మందుల నిల్వలు, వాటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు, ఆసుపత్రి లోపల బయట పరిశుభ్రతను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల కేసులు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. ఓన్లీ 2 అయింది. కాళ్ళు వస్తున్నాయి, నడుము బాగా వస్తుంది. ఈ నడక తినేస్తుంది. డెలివరీ ప్లానింగ్ చేస్తుండ్రా? ఏదో ఒక పిహెచ్సికో, సిహెచ్సికో లేకపోతే ఎంసీహెచ్కో దానికి ట్యాగ్ చేసి ఉంటారు కదా వాళ్ళని.
ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.